భారీ ఎత్తున తమ వీధుల్లో విగ్రహాలు ప్రదర్శించారు. యువతకు మేమేమీ తక్కువ కాదు అంటున్న మహిళలతో తిరుపతి నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ఉదయం నుంచి కూడా వినాయక చవితి సంబరాల్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తిరుపతి బైరాగపట్టి కాలనీలో ఉన్నాం. ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ప్రతిష్ఠించి వేడుకలు జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు మహిళలుగా ఉన్నారు, ముఖ్యంగా ఈ ఉత్సవాలని పిల్లకాయలు ఉత్సాహం చేసుకుంటారు, మీరు పెద్దవాళ్ళుగా ఉన్నారు, అంతా మహిళలుగా ఉన్నారు, ఈ విగ్రహాన్ని మీ వీధిలో ప్రజెంటారు, ఏం కారణం? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా పిల్లలతో పాటు మేము పాల్గొని వినాయక చవితి జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. ఉదయం నుంచే మేము పిల్లకాయల సమయంలో రాత్రి నుంచే వాళ్ళ ఆనంద ఉత్సాహాలు చూసి మేము కూడా వాళ్ళతో పాల్పంచుకొని ఈ వినాయక చవితిని విజయవంతం చేయాలని, అందరికీ చదువులు బాగా రావాలని, అందరూ భవిష్యత్తులో బాగుండాలని కోరుకుంటున్నామండి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు చెప్పండి, ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకునే ఈ వినాయక చవితికి సంబంధించి మీరు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒక చోటగా చేరి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? చిన్న పిల్లలండి, వాళ్ళు ఏదో పెట్టుకోవాలని ఇంట్రెస్ట్గా దిగారు. అందువల్లనేసి వాళ్ళ కోసం అనేసి మేము మా చేయి వంతు ఏదో మా సహాయం చేసి పిల్లలకి చేస్తున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది కూడా మొత్తం మీద మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ముఖ్యంగా పిల్లలు ఏదైతే ఈ ఉత్సవాలను జరుపుకుంటారో అయితే ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా మహిళలు విగ్రహం వీధుల్లో ప్రతిష్ఠించి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మరికొంతమంది కూడా మహిళలు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మీరు ఈ వినాయక చవితి పాల్గొనడానికి ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా చూపిస్తున్నారు, మీ ఉత్సాహానికి కారణం చెప్పండి. పిల్లలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. పిల్లల సంతోషాన్ని తీర్చడానికి మా వంతు మేము సాయం చేస్తున్నాము. అందరికీ చదువులు విద్య మంచి కలగాలని విఘ్నేశ్వరుని ఆశీర్వదిస్తున్నాం. మరికొంత పిల్లలు కూడా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. పిల్లలు కూడా వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బాబు, నాయన చెప్పు నాయన, ఈరోజు వినాయక చవితి సంబరాలని మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు, 10వ తరగతి జరుగుతున్నారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ఏం ముఖ్యంగా మీ కారణం? విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పెద్దోళ్ళు చిన్నారని అంతా ఏమి మా భేదాలు లేకుండా అందరూ చేసుకోవచ్చు అనే ఇంట్రెస్ట్తో మేము చేయబోతున్నాము. అంతా ఇంట్రెస్ట్తో కలిసి అందరం కలిసి కట్టుకుని అందరూ కలిసి చేస్తున్నాము. మన ఐన్యూస్కి జై హ్యాపీ వినాయక చవితి అండ్ థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పిల్లలందరూ కూడా వినాయక చవితి సంబరాలని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి అంటేనే పిల్లలతో చేసుకునే ఒక పండుగ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం బైరాగపట్టి కాలనీలో మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ వినాయక చవితి సంబరాలను అయితే చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వాటిని మాట్లాడించే ప్రయత్నం అయింది. చెప్పండి, మీ కాలనీలో ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా బయటకు వచ్చి వినాయకుని ప్రతిష్ఠించారు, ఏం కారణం? వినాయకుడు అన్ని విఘ్నాలకి అధిపతి కాబట్టి ఫస్ట్ పిల్లలకి విద్య బుద్ధి సిద్ధికి కారణం కాబట్టి వినాయకుని మనం పూజించటము తరతరాలుగా వస్తున్న సాంప్రదాయము. పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా కోఆపరేట్ చేసి మేము మా కాలనీ వాసులంతా కలిపి చేసుకుంటున్న పండగ ఇది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఇది మొత్తం మీద చూసుకుంటే వినాయక చవితి సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. తిరుపతి నగరంలో వీధిలో కూడా ఈ సంబరాలు అయితే జరుపుకున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని ఈ కాలనీ వాసులు మాత్రం ముఖ్యంగా మహిళలు పిల్లలకి కొంచెం ప్రోత్సహిస్తూ కూడా చదువులు పిల్లలకి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ స్వచ్ఛందంగా వచ్చి మహిళలందరూ కూడా విగ్రహాలు ఏర్పాటు చేసి కూడా ఈ సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి. మాజీ సీఎం